హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి మీకు గనక రాకపోతే అసలు కారణమైతే ఇదే. సో, ఆ కారణం ఏంది? అసలు ఎందుకు మీకు పడలేదు? దీనికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఖచ్చితంగా మీకు పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. సో, రైతు బంధుకు సంబంధించి నిన్నటి వరకు 1 ఎకరంలోపు క్రెడిట్ అయ్యింది. బట్ ఈరోజు 1-3 ఎకరాల వరకు డబ్బులైతే పడడం జరిగింది. అయినా మీకు రాకపోతే ఈ రీజన్ వల్లనే మీకు రాకపోవచ్చు. ఇంకొకటి వెంటనే ఇలా చేయండి. ఖచ్చితంగా మీకు రైతు బంధు డబ్బులైతే పడే అవకాశం అయితే ఉంది. సో, ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు మ్యాటర్‌లో గనక వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే యాక్చువల్‌గా రైతులకి ప్రతి ఏటా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి రైతు భరోసా అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ తీసుకున్నారో ఇందులో వారి యొక్క పాస్‌బుక్ నంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు సాగు చేస్తున్న భూమి వివరాలు, విస్తీర్ణంతో పాటు సర్వే నెంబర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పాస్‌బుక్ నెంబర్స్ మీకు ఎన్ని కలిగి ఉంటే అన్ని ఇచ్చారు. కానీ అయినా గానీ మాకు రైతు బంధు పైసలు పడట్లేదు. దీనివల్లనే పడకపోవచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అంటే ఇప్పుడు నేను 1 ఎకరంలో పడ్డప్పుడు యాక్చువల్లీ నిన్న కొంతమంది రైతు బంధుకి భరోసాకి అప్లై చేశాము. సో, మీ అప్లై చేయడం వల్లనే మాకు రైతు భరోసా రావడం లేదా అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. అందుకనే వారందరికీ ఈ వీడియో ద్వారా విన్నపం చేస్తున్నాను. ఖచ్చితంగా యాక్చువల్‌గా ఏందంటే రైతు భరోసా అప్లై చేసినంత మాత్రాన అట్లా ఏం లేదండి. ఖచ్చితంగా ఎకరానికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే ఇచ్చారో 5,000 అదే విధంగా మేము ఇస్తాం. కానీ ఇప్పుడు మేము ఈ అప్లికేషన్స్ ఇంకా సిస్టమ్‌లోనే ఎంట్రీ చేయలేదు. అయితే దీనివల్లనే మీకు ఎలా రైతు బంధు ఆపేస్తారు? కాదు గదా! సో, మీరు అటువంటి న్యూస్‌లు నమ్మొద్దు అని జెప్పేసి చెప్తున్నారు. ఓవరాల్‌గా ఇక్కడ గమనించుకున్నట్టయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో దాని ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ. 5,000 ఇస్తాము. అదే విధంగా ఇంకొక విషయం, ఎవరికైతే డబ్బులు రావట్లేవో దానికి మెయిన్ రీజన్ ఏందంటే, మీరు వెంటనే ఏం చేయాల్సిన విషయం ఏందంటే, వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే బ్యాంక్ పాస్‌బుక్ ఉంటుంది గదా! బ్యాంక్ పాస్‌బుక్కు వెళ్ళేసి తీసుకొని మీ బ్యాంక్ అకౌంట్ చెక్ జేసుకోండి. దాంట్లో ఏమైనా టెక్నికల్‌గా ఇష్యూస్ ఉంటే, అంటే కేవైసీ హోల్డ్ చేయడం గానీ, అకౌంట్ హోల్డ్‌లో ఇట్లా అయినతే మాత్రం రైతు బంధు పైసలు పడతలేవు. అదే దానితో పాటు ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా రైతు బంధు సంబంధించి డబ్బులు పడకపోతే బ్యాంక్ పాస్‌బుక్కు, అదేవిధంగా అగ్రికల్చర్ పాస్‌బుక్కు, 1బి అండ్ ఆధార్ కార్డ్ ఇవి తీసుకొని వెళ్ళండి. మీ దగ్గరలోనే ఏఈఓ ఆఫీస్‌ని సంప్రదిస్తే వారికి ఏ ఏ రీజన్ తోటి మీకు డబ్బులు రావట్లేవో దానికి సంబంధించిన ఎర్రర్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అంతేగాని రైతు బంధుకు సంబంధించి పైసలైతే 1-3 ఎకరాల లోపు ఈరోజు జమ అవుతున్నాయి. అయినా కానీ మీకు ఇంకా పడకపోతే ఈ వీడియోలో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.